కృష్ణానగర్ కథలు అంటే ఇవి విషాద కథలు ఎంత మాత్రం కాదు. రంగుల ప్రపంచంలో తమ అదృష్టాన్ని వెతుక్కునే తొలి వేదిక నివేదనలు. గణపతి కాంప్లెక్స్, మంగా టిఫిన్ సెంటర్లు, కలలు పురుడు కోసుకునే ప్రసూతి వాళ్ళు, ఊహలు ఊసులాడుకునే నెలవులు, ప్రతిరోజు అదృష్టాన్ని పరీక్షించుకునే వేదికలు. నదులన్నీ సముద్రాన్ని చేరినట్టు కలలన్నీ ఇక్కడే కలుసుకుంటాయి, వెతలన్నీ ఇక్కడే తడుచుకుంటాయి. ఇవే కృష్ణానగర్ కథలు. సిల్వర్ స్క్రీన్ మీద వడివేలు అనే వ్యక్తిని చూసాం. సో ఇప్పుడు మీరు తడివేలుగా ఎందుకు మారారు? నా అసలు పేరు ఇజ్రాయిల్, స్క్రీన్ నేమ్ తడివేలు, ఇన్స్పిరేషన్ వడివేలు. ఇప్పటి వరకు 120 సినిమాల వరకు చేశాను. ఇండస్ట్రీలో తడివేలు ఉన్నారంటే ఆ తడివేలు నేనే. ఇప్పుడు ఆ 2002 కంటే ముందు ఏదైనా సినిమాలో చేయి దాకా వచ్చి చేయి జారిపోవడం, లేదంటే ఎవరన్నా ఇస్తానని చెప్పి మోసం చేయడం, ఇలాంటివి ఏమైనా జరిగినాయి? ఎంతవరకు ఉన్నది కాదు. ఆవు కాయకింత అదృష్టం లేదో వాడు సారు కాదు. సినిమా ప్రేమగా ఉండాలి, పిచ్చిగా ఉండకూడదు. పిచ్చిగా ఉంటేందంటే 20 రూపాయలు కూడా జేబులో లేని సందర్భాలు ఉన్నాయి. పన్ను తిని బతికిన రోజులు ఉన్నాయి బ్రదర్. పుట్టికనే కాలే అని. రాజశేఖర్ గారి సినిమా అభిమానిగా వచ్చి ఆయన ఫ్యాన్స్ అనేవి ఉంటుంది, కానీ ఇంత పిచ్చి ఫ్యాన్స్ ఉండకూడదని. అంటే ఇప్పుడు ఆయన కూడా సినిమాలు ఎక్కువ రావట్లేదు కాబట్టి ఉన్నప్పుడు ఎక్కడిచ్చారు? మీరు ఎప్పుడు ప్రశ్నించలేదా? ఆయన పెళ్లికి వెళ్ళి పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని నా భార్య బంగారం కూడా పెట్టి పెళ్లి. ఇప్పటికీ ఆ పిచ్చి ఆ అభిమానం అలాగే ఉందా ఆయన మీద? ఇక లేదు. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారు అంటారు, బ్రతుకు బండి నడిపేది పచ్చనోటే రా. ఎప్పుడైనా అవమానాలు ఎదురైనా? తీసపై కూర్చోబెట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ నేను మీ అబ్బాయి గురించి ఒకటి విన్నా. ఏమైంది అది? వాడు 31 ఇయర్స్ వచ్చిన తర్వాత వాడు హెల్త్ ఇష్యూ వల్ల. ఎవరైనా ఆర్థిక సహాయం గట్టిగా చేసి ఉంటే అబ్బాయి బ్రతికేవాడు. హెల్త్ ఇష్యూ అంటే ఎవరికి రాకూడదు బాబు. సో ఐ డ్రీమ్ మీడియా నిర్వహించే కృష్ణానగర్ కథలు ప్రోగ్రామ్కి స్వాగతం అన్న. ఐ డ్రీమ్ యాజమాన్యానికి మరియు మీకు నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి గల కారణమైన మీ అందరికీ థ్యాంక్ చెప్తున్నాను బ్రదర్. ఎన్నో కష్టాలు పడి ఈరోజు మీకంటూ తడివేలు అనే పేరుని కొంచెం రిజిస్టర్ చేసుకున్నారు. సో దీని వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయనేది మేము ఈరోజు ప్రజలకు చూపించాలని అనుకుంటున్నాం అనమాట. ఇది మా ముఖ్య ఉద్దేశం ఈరోజు. ఓకే బ్రదర్. నేను 1992లో ఒక ఏంటంటే 1992లో రాఘవేంద్రరావు గారి సినిమా అల్లరి ప్రియుడు అనే సినిమాకి ఒక అభిమానిగా, రాజశేఖర్ అభిమానిగా అది చూడటం కోసం వచ్చి అది చూసిన తర్వాత నాకు సినిమా పిచ్చి ఉండేది. ఆ పిచ్చి నుంచి ఎందుకు మళ్ళీ మనం వెళ్ళాలన్న ఫీల్తో ఆ అకేషను ఆ వాతావరణం అంతా చూసిన తర్వాత ఎందుకు వెళ్ళాలన్న సంగతి తెలిసి నేను కూడా మీరు అన్నట్టుగానే కృష్ణానగర్ కథలాగానే ఫస్ట్ ఒక బ్రీఫ్ కేస్తోనే వచ్చాను. వచ్చేసి అది చూసిన తర్వాత ఆ వాతావరణం చూసిన తర్వాత నేను ఎందుకు వెళ్ళాలి, సినిమాల్లో కూడా నాకు అవకాశం కావాలి కదా అని నా కసి మీద నేనే నా సాయి శక్తిలా నేను ట్రై చేసుకునే ఇప్పటికి 33 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. మీరు తడివేలుగా ఎందుకు మారారు అనేది తెలుసుకోవాలన్నా. ఇన్స్పిరేషన్ వడివేలు. నా అసలు పేరు ఇజ్రాయిల్, స్క్రీన్ నేమ్ తడివేలు, ఇన్స్పిరేషన్ వడివేలు. అందం అనే ఒక సినిమాతో ప్రసాద్ ల్యాబ్ లో నాకు నామకరణం చేశారు శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు, మల్లెమల్ల అధినేత ఎంఎస్ రెడ్డి గారు చేశారు. అక్కడ నుంచి నా క్యారెక్టర్ 2002లో స్టార్ట్ అయింది నా కెరియర్. ఇప్పటి వరకు 120 సినిమాల వరకు చేశాను. తడివేలుగా ఈరోజు ఇండస్ట్రీలో తడివేలు ఉన్నారంటే ఆ తడివేలు నేనే. ఆయన వడివేలు, ఇక్కడ తడివేలు. టాలీవుడ్ కాబట్టి తడివేలు, టాలీవుడ్ కాబట్టి తడివేలు, కోలీవుడ్ లో వడివేలు. అట్లా నాకు ఆ పేరు. 92లో మీరు సినిమా చూడడానికి వచ్చారు, షూటింగ్ చూడడానికి వచ్చారు. ఓపెనింగ్ టైం 2002లో మీ మొదటి సినిమా వచ్చింది. నా మొదటి సినిమా నుంచి అక్కడ నుంచి నా కెరీర్ ఆర్టిస్ట్ గా. అవునవును. అంటే కాకపోతే ఈ మధ్యలో చూసేవాడు 2002 నుంచి చూస్తాడు మిమ్మల్ని, ఈ జర్నీని. బట్ మీరు వచ్చింది 92. అంటే 10 ఏళ్ల కష్టం ఒక సినిమాలో కనిపించడానికి. ఏంటి ఆ 10 ఏళ్లలో ఏం జరిగింది? 10 ఏళ్లలో ఏం జరిగిందంటే నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు అక్కడ, నేను ఇక్కడ, నువ్వు అక్కడ, నేను ఇక్కడ అన్నట్టు పిల్లలు అప్పుడు అక్కడ ఉండేటోళ్ళు ఊర్లో. అప్పుడు బాబు పుట్టాడు. బాబు పుట్టిన 1 ఇయర్కి ఇటు వచ్చా.
వచ్చిన తర్వాత చూసి మరి అప్పుడే ఫ్యామిలీని తీసుకురాలేము కదా. వచ్చాను, చూసిన తర్వాత చేశాను. ఆ తర్వాత ఫస్ట్ సినిమా ఫీల్డ్లో జూనియర్ ఆర్టిస్ట్గా కూడా వెళ్ళా. ఇప్పుడు మనం సినిమా ఫీల్డ్లో రావాలంటే ఫస్ట్ వేషాలు రావు కదా, ఆ యాక్టర్లను చూసే పిచ్చే ఉంటుంది. ఆ యాక్టర్లు పిచ్చి పోవాలంటే ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను. జూనియర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళా ఆకలి అవుతుంది. ముందు డాన్సర్ రా నేను విన్నాను. అంటే డాన్స్ ఉంది, ఊర్లో నుంచి ఉంది ఆ డాన్స్. కానీ ఆ డాన్స్ ఆడతాం. ఆ డాన్స్ ఒక మెంబర్షిప్ ఉంటేనే గానీ సినిమా ఫీల్డ్ లో తీసుకోరు కదా. ఇప్పుడు లారెన్స్ గారి గ్రూప్ లో మీరు జాయిన్ అయినట్టున్నారు మధ్యలో. అంటే లారెన్స్ గారి గ్రూప్ లో జాయిన్ అవడానికి కారణం ఫస్ట్ ఇక్కడ మెంబర్షిప్ ఉంటేనే గానీ వారి దగ్గర మేము ఆడలేము. ఓకే, డాన్స్ వచ్చు కానీ యూనియన్లో మెంబర్షిప్ అయి ఉండాలి. మెంబర్షిప్ అయి ఉంటే ఏమవుతుంది అంటే మమ్మల్ని సాంగ్ లో అంటే పర్సంటేజ్ ఉంటుంది. డాన్స్ విషయంలో పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్లో చెన్నై అండ్ తెలుగు ఆ పర్సంటేజ్ వరకు మేము పోయి నా ఫస్ట్ సాంగ్ కూడా లారెన్స్ మాస్టర్దే ఆడాను. అది దాసరి నారాయణ గారు కొడుకు సినిమా. అది చిన్న సినిమా పేరు. ఆ సినిమా ద్వారా నాకు నా మీద ఉన్న అభిమానం, నా మీద ఉన్న ప్రేమతో నన్ను అడిగిన లారెన్స్ గారితో నా ర్యాప్ వలన ఫస్ట్ లారెన్స్ మాస్టర్ అడిగితే వారి సాంగ్ నుంచి నా డాన్స్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ డాన్స్ చేసుకుంటూ మెంబర్షిప్ తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఫ్యామిలీని సాధటం కోసం దాన్ని అవతారం. దానికి ముందు నా అవతారం ఏంటంటే ఫస్ట్ టిన్సీ క్లబ్ లో కూడా ప్రభాకర్ రెడ్డి గారిది టిన్సీ క్లబ్ అని ఉంటుంది బాలకృష్ణ గారి ఇంటి పక్కన జూబ్లీస్ లో రోడ్ నెంబర్ 72లో. ఆ టిన్సీ క్లబ్ లో కూడా బాయ్ గా పనిచేసి పరిచయాలు ఏర్పరచుకొని నాకు చిన్న డ్రైవింగ్ వచ్చు. ఆ డ్రైవింగ్ ద్వారా డ్రైవింగ్ ని ఆ డ్రైవింగ్ మళ్ళీ ఏమైంది ఆ క్లబ్ లో చేసి బంద్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత నేను ఆలియన్న దగ్గర ఆలియన్న అని అడిగా. ఆలియన్న నేను కారు కొనలేదురా అన్నాడు. అన్న నువ్వు కొంటావు అన్న, నువ్వు కొంటే కంపల్సరీ నన్నే పెట్టుకోవాలన్నా. ఆయన కారు కొన్నాడు. వాళ్ళ అసిస్టెంట్ నా ఇంటికి పంపించాడు. అన్నయ్య కారు కొన్నాడు నువ్వు రా అన్నప్పుడు ఆ రోజు చెప్పుకోలేని అవధుల్లో ఉన్నాను. ఎందుకంటే కారు కొన్నాను, ఈ రోజుల్లో మర్చిపోయే రోజులే కదా, పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాడు ఎందుకు అన్నాడో ఏంటో తెలియదు. ఇజ్రాయిల్ అని పిలిచేట్టు అప్పుడప్పుడు నా పేరు తడివేలని కాలేదు, ఇజ్రాయిల్ అని ఉన్నాడు. అన్నయ్య సార్ కారు కొన్నారు రమ్మని చెప్పేసి అన్నారు అని చెప్తే వెళ్ళాను. అది నా అన్నయ్య దగ్గర 4 years డ్రైవర్గా చేస్తూ ఆ తర్వాత డాన్సర్గా కార్డు తీసుకున్న తర్వాత డాన్స్ ఆడుకుంటూ ఆ తర్వాత నాకు నేనే అవతారాలు ఎత్తిన. నాకు క్యారెక్టర్ పడాలి, ఎలా పడాలి, టిపికల్గా ఉండాలి, నా పేరే తడివేలు, నన్ను చూస్తే క్యారెక్టర్ పడాలి అనే రేంజ్లో నా హెయిర్ స్టైల్తోని ఒక కథలు అంటే హెయిర్ స్టైల్ తో విపరీతమైన మోడల్స్ చేశాను నేను. నా ఫ్రెండ్ అదే జుట్టుంటే ఎన్ని కుప్పలన్నా పెట్టుకోవచ్చు, జుట్టు చాలా అద్భుతంగా ఉంది. జుట్టున్నకి ఎన్ని కుప్పలన్నా పెట్టుకోవటారు. నాకు జుట్టు దేవుడు వాళ్ళు ఇక్కడ దాకా ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు, ఇంత షార్ట్ ఇచ్చాడు. కానీ నా ఫ్రెండ్ అంటే మంగళ షాప్ ఉంటుంది నా ఫ్రెండ్ది. నా ఫ్రెండ్ పేరు స్వామి. ఆ స్వామి ద్వారా నేను ఎన్నో హెయిర్ స్టైల్ మార్చి దాని ద్వారా నేను ఇండస్ట్రీ దర్శకులు కళ్ళు పడేలా చేసి ఇప్పటి వరకు 120 సినిమాలు చేశానంటే రిపీట్ దర్శకుల దగ్గర చేశాను. ఇక సక్సెస్ అనే దాని గురించి ఆలోచిస్తే కొత్త జనరేషన్ వచ్చింది, కొత్త పిల్లలు వచ్చారు. నేను 15 years బిఫోర్ ఉన్నోళ్ళకి తెలుసు, ఇప్పుడు వచ్చే కొత్త దర్శకులు కొత్త అసిస్టెంట్ డైరెక్టర్లకి వీళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఇండస్ట్రీలో తడివేలు ఉన్నాడంటే అది నేను ఒక్కనే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు టాలెంట్ ని బట్టి అని ఒక మాట అన్నారు. యాక్చువల్లీ మీ దగ్గర ఉన్న టాలెంట్ కంటే ఎక్కువ ఏంటంటే పేషెన్స్, సహనం ఉంది. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి మధ్యలో ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఇలాంటివన్నీ చేసుకుంటున్నారు. అవును, ఇవన్నీ వదిలేసి రియల్ ఎస్టేట్ మీదే పూర్తిగా ఫోకస్ చేసిన ఇప్పుడున్న దానికంటే ఎక్కువ సంపాదించగలరు. అవును, కానీ సినిమాల్లోనే ఉండాలనేది అదొక ప్రేమ, అదొక పిచ్చి. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, సినిమా ప్రేమగా ఉండాలి, పిచ్చిగా ఉండకూడదు. పిచ్చిగా ఉంటే ఏంటంటే మెంటల్ టెన్షన్ అయిపోయి మనిషి అదంతా తిరుగుతాడు. ప్రేమ ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు. ఆ పిచ్చి ఉంటే ఏమైందంటే మన భార్య పిల్లలు సాధలేం, మనం అనుకున్న గోల్స్ రీచ్ అయ్యాం. సినిమా ఫీల్డ్ అనేది ఒక సముద్రం ఇనికిపోద్దా? లేదు, ఇనికిపోదు. చెరువే ఎండిపోతుంది, సముద్రం ఇనికిపోదు. మన పుట్టక ముందు నుంచే సినిమా ఫీల్డ్ అవునా కదా. ఒక అప్ అండ్ డౌన్స్ తెప్పలు వస్తూ ఉంటాయి కదా, ఒక తెప్ప వస్తుంది, ఒక తెప్ప పోతుంది. ఏందది? ఒక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మన జీవితంలో. ఒక తరం ఇట్లా వస్తుంది, ఒక తరం పోతా ఉంటుంది. అలాంటప్పుడు మనం పేషెన్సీ అవసరం. ఆ పేషెన్స్ నిలదెక్కున్నా నాకంటూ ఒక రోజు రాసి ఉంటుంది. ఆ రోజు నేనేంటో నిరూపించుకుంటా, నా టాలెంట్ ఏంటో నిరూపిస్తా అన్న ఫీలింగ్ ఒక కసి ఉంటుంది చూసినా. ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఒకప్పుడు నాకు మందు సిగరెట్లు కూడా ఉండేది, కానీ నేను బంద్ చేసిన. ఎందుకు బంద్ చేసిన? నా కెరీర్ కోసం బంద్ చేసిన, నేను ఎదగాలని కసితో బంద్ చేసిన. ఈ రోజు నేను ఇట్లా ఉన్నానంటే కారణం నాకు ఇప్పుడు నిజంగా అనొద్దు కానీ 52 నా వయసు వచ్చిన, వయసు చెప్పాలనో తెలియదు కానీ చెప్పానా 52 వచ్చిన స్టిల్ నౌ ఐఎమ్ యంగ్లా ఉంటా. కలర్ వేసి ఇది చేస్తే అవును అవును. నేను ఈ రోజు యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను కలర్ ఎందుకు వేసుకోలేదు అని చెప్పి. లేదు, వదిలిపడేసిన. ఇప్పుడు న్యాచురల్గా వచ్చింది. ఇప్పుడు అందరూ ఇప్పుడు
ఈ సాల్ట్ పెప్పర్ అంటున్నారు దాన్ని. అందరూ సాల్ట్ పెప్పర్ అంటున్నారు, వాళ్ళు వేసుకుంటున్నారు. మనకు దేవుడు అట్లా ఇచ్చాడు, మనం ఏం చేయలేం, ఉన్నాం, ఏం కాదు, మనకు దగ్గర క్యారెక్టర్లు వస్తాయి, అసిస్టెంట్ క్యారెక్టర్లు వస్తాయి, లేదంటే విలన్కి అసిస్టెంట్గా వస్తారు, లేదంటే క్యారెక్టర్లు వస్తాయి, అట్లా క్యారెక్టర్లు వస్తాయి. ఇట్లా ఇప్పుడు ఈ గెటప్ చూసి కూడా వచ్చిన సినిమా సార్ సినిమా చేసిన ధనుష్ గారి హీరోగా, ఆ సినిమాలో కూడా సముద్రకాంత్ గారికి డ్రైవర్ క్యారెక్టర్. ఇట్లా చూసి ఇన్నోసెంట్గా సింపతిగా అట్లా దర్శకులు మనల్ని పిలిచి చేస్తున్నారు. నేనేందంటే మీకు అర్థమైంది కదా, సినిమా ఫీల్డ్లో పేషెన్సీ అవసరం. మీరు అన్నట్టుగా ఆ పేషెన్స్ ఉంది కాబట్టి ఇంకో రంగం ఎంచుకున్నా. ఏంటిది? రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి. రియల్ ఎస్టేట్ అంటే చేసుకుంటూ ఇప్పుడు అది చేసుకుంటే ఏమైంది, 2 నెలలకు ఒక ఫ్లాట్ అమ్ముకున్నా చాలు నా కుటుంబం వెళ్ళిపోద్ది. నెక్స్ట్ వచ్చిన సినిమా చాలు నాకు, నా దర్శకులు ఇష్టం, వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తా. నాకు ఫోన్ మోగిందని ఒకటండి, నేను దేనికి వచ్చాను తెలుసా, నలుగురిట్లో కొనగా ఈరోజు దర్శకులు ఏమన్నా పెట్టుకుంటే నలుగురు అంటే నలుగురు ఆప్షన్ నాకు ఎదిగా. అంతకంటే ఇంకేం కావాలని నాకు నలుగురు. ఈ నలుగురిట్లో ఎవరు మనకు అవైలబుల్ డేట్లు ఇస్తారు, ఆ నలుగురు పేర్లలో నా పేరు ఉంటుంది, చాలు కదా. ఏదైనా రోజు 20 రూపాయలు కూడా జేబులో లేని సందర్భాలు ఉన్నాయా? మరి ఎందుకు లేవు? అడే నేను చెప్తున్నా కదా, ఈ రోజు 20 లక్షలు అక్కడ ఆస్తున్నా, నేను ఆ రోజు 1000 రూపాయలు అప్పు లేకపోయినా బన్ను తిని బతికిన రోజులు ఉన్నాయి బ్రదర్. బన్ను ఉంటుంది తెలుసా, ఇరానీ హోటళ్లలో బన్ను చాయ్ తాగిన రోజులు ఉన్నాయి, కడుపు మార్చుకున్న రోజులు ఉన్నాయి, లారీ క్లీనర్ చేసి డ్రైవర్ అయ్యా, ఉట్టిగానే కాలే నేను, లారీ క్లీనర్ చేసి డ్రైవర్ అయ్యా, డ్రైవింగ్ స్కూల్కి పోలే, ఎక్కడ నేర్చుకోలే, లారీ క్లీనర్ టు డ్రైవర్ అయ్యా. ఎందుకు చెప్తున్నానా బోల్డ్గా, మామూలుగా చేశాను. ఈరోజు నా భార్య పిల్లల్ని సాదుకోగలిగాను, నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి బతకగలిగా, భార్య పిల్లల్ని సాదుకోగలిగిన, నా ఫ్యాషన్ అక్కడ పెట్టా. తర్వాత చూస్తే డ్రైవింగ్ బంద్ చేసిన, డాన్సర్గా కాండ తీసుకున్నా, డాన్స్ ఆడుకుంటూ. డాన్స్ ఎలాగా అంటే డాన్స్ మీద ఎలాగా చిన్నప్పటి నుంచి ఇష్టం? చిన్నప్పటి నుంచి ఊర్లలో పెళ్లిళ్ళకి, వాటికి, సినిమాలకి డాన్స్ ఆడే, అర్థమైందా. కానీ రాజశేఖర్ వీరాభిమాన్ అవ్వటం మూలానే హైదరాబాద్ రావటం జరిగింది. కానీ నా బాధ, చిన్న బాధ, రాజశేఖర్ గారి సినిమా అభిమానిగా వచ్చి ఆయన సినిమాలో ఒక్క వేషం కూడా చేయలేదు చూడు, ఎప్పటికీ చిన్న బాధ. ఆయన కలిసి పిలిచి అడగట్లేదని చిన్న బాధే తప్పితే ఫ్యాన్స్ అనేవి ఉంటుంది, కానీ ఇంత పిచ్చి ఫ్యాన్స్ ఉండకూడదని. అంటే ఇప్పుడు ఆయన కూడా సినిమాలు ఎక్కువ రావట్లేదు కాబట్టి ఉన్నప్పుడు ఎక్కడిచ్చారు. అదే ఓకే. అరే ఒక వీర అభిమాని, నా స్వయశక్తులను ఎదిగాను, ఇంతవరకు వచ్చాను, ఇంతవరకు ఉన్నాడు, ఎవడు ఉన్నాడంట. మీరు ఎప్పుడు ప్రశ్నించలేదా? బికాజ్ మీకు ఒక హక్కు ఉంది కదా, అంటే మీకు హక్కు ఉంది ఒక వీరాభిమానిగా అన్నిసార్లు వెళ్ళి చూసిన వ్యక్తిని, సార్ నాకు ఒక క్యారెక్టర్. ఆయన పెళ్లికి వెళ్ళి పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని నా భార్య బంగారం గుదా పెట్టి పెళ్లికి పోయినా, ఆయన పెళ్లికి చెన్నై వెళ్ళిన, వాళ్ళ డాడీ పెద్ద పోలీస్ ఆఫీసరు, అవునా కదా, పెద్ద పోలీస్ ఆఫీసరు. సినిమా యాక్టర్లు చూడాలన్న ఫీల్. అప్పుడే మా కొత్తగా పెళ్లి అయింది, మా పెట్టిన నగలు గెలుంటే అది కుదా పెట్టి అక్కడ పోవాల్సిన పెట్టి పెళ్లికి పోయి అక్కడ పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని, వరంగల్ ఫ్యాన్స్ తో మళ్ళీ నేను అక్కడ స్టేజ్ ఎక్కితో ఫోటోలు తీసుకొని వాళ్ళతో, అప్పుడు లెటర్లు, ఇప్పుడన్నా ఈ మెయిల్ ఫోన్లు, కానీ ఇప్పుడు ఫోన్లు అంత చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి పోయి, ఇంటికి కూడా మళ్ళీ 2 నెలలు పోలేదు తెలుసా. అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు మరి అంత అంటే అప్పుడు పిచ్చి అంతే, అప్పుడున్న పిచ్చిలో అట్లా పోయినాం కట్ చేస్తే. మళ్ళా పెళ్ళైంది, ఇంతున్న తర్వాత కూడా మళ్ళీ ఏంటంటే నా సినిమా ఓపెనింగ్ అని ఫ్యాన్స్కి పంపించారు, మాకు ఫ్యాన్స్కి పంపిస్తారు ఇన్విటేషన్. ఆ ఇన్విటేషన్ రావటం వల్ల వచ్చా. ఎందుకు వచ్చానో తెలియదు, ఎందుకు చూశానో తెలియదు, అసలు పేరు ఎడిపోయిందో తెలియదు, కానీ ఈరోజు తడివేలుగా ఇండస్ట్రీలో చలామణి అవుతున్నాను. మరి తడివేలుగా చలామణి అవుతూ ఇన్ని సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఈరోజు మాలో కూడా మెంబర్ నేను, మా అసోసియేషన్లో కూడా మెంబర్ నేను. ఇప్పటికీ ఆ పిచ్చి, ఆ అభిమానం అలాగుందా ఆయన మీద? ఇక లేదు, ఇంకా పిచ్చి ఉండకూడదని పిచ్చి, ఆ పిచ్చిని పక్కన పెట్టి. ఎక్కడ ఏ మూమెంట్లో వచ్చింది రియలైజేషన్? అంటే తన్నులు తిన్నప్పుడు వచ్చిందా పోలీసులతో, లేదు తర్వాత ఎప్పుడైనా వచ్చింది? ఎందుకంటే తర్వాత కూడా సినిమాకి వెళ్ళానని చెప్తున్నారు మీరు. లేదు అంటే ఇంటర్వ్యూలు మనకు తెలిసిన ప్రెస్ మిత్రులు కూడా చాలా సార్లు నాది ఈటీవీ పేపర్లలో వేశారు, ఆ పేపర్లు వేశారు. అప్పుడు ఈనాడులో ఒకటి ఉండేది, ఏది సినిమా కాలమ్స్ ఉండేది, అందులో వేశారు, నా ఇంటర్వ్యూలు వేశారు, నా పిచ్చి చూసి వేశారు, అభిమానిగా వేశారు. అది చూసినప్పుడు కూడా వారు స్పందించి నన్ను ఇంటికి వెళ్ళకపోయేపోవటాలకి ఇక ఫ్యాన్స్ ఎవరికి ఉండకూడదు అంటే ఎవరి అభిప్రాయాలు వాడదు, కానీ ఉండకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. అంటే ఇప్పుడు జస్ట్ ఒకటి మాత్రం మీరు తెలుసుకోవాలి కదా, ఇప్పుడు ఆయన దాకా మీ అభిమానం ఆయన దాకా రీచ్ అయిందా? ఒక వ్యక్తి ఉన్నాడు ఇంత వీరాభిమానం తెలియకుండా ఇండస్ట్రీలో ఉంటూ తెలియకుంటుంటదా? కరెక్ట్. ఇండస్ట్రీలో ఇక్కడ ఉండకుండా ఎన్ని ఇంటర్వ్యూస్ ఉంటా నేను, తెలియదా? చూడలేరా? అంటే నేను అనేది ఏంటంటే బ్రదర్, నేను అనుకున్నాయిక ఫ్యాన్స్ అంటే నేను ఇంతకుముందే చెప్పాను, నేను ప్రేమ ఉండాలా కానీ పిచ్చి ఉండకూడదు, అభిమానం ఉండాలా దాన్ని పిచ్చిగా మలుచుకోకూడదు. మన వెనక మనకి అప్పుడు అనిపించింది ఇది కాదు, ఎవరైనా మనసులే, ఎవరైనా వారు ప్రొఫెషనలిజం కోసమే
క్యారెక్టర్లు చేస్తారు. ఎక్కడైనా ఐ మీన్ ఈ ఇంతమంది ఇప్పుడు మీరు ఆయన్ని పక్కన పెడితే మిగిలిన చాలా మంది గొప్ప గొప్ప నటులు ఉన్నారు. మన తెలుగులో కావచ్చు, తమిళ్లో వాళ్ళు కూడా మీకు టచ్ లో ఉంటారు. తమిళ వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. ఏ ఇండస్ట్రీలో ఎవరో ఒక పర్టికులర్ వ్యక్తి అభిమానుల్ని గుర్తించి, అంటే ఇంత వీరాభిమానుల్ని గుర్తించి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన టైం ఇచ్చి, వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడి, వాళ్ళని పిలిచి ఒక ఫోటో ఇచ్చి, ఈ కైండ్ ఆఫ్ పర్సన్ ఎవరైనా చూసారు? నేనైతే చూడలేదు. నేనైతే ఒక అభిమానిగా నేను తమిళ తెలుగు ఇండస్ట్రీలో మొన్న ఎక్కడో చూసినా కూడా మనోడు నా అభిమాని అన్నట్టు అల్లు అర్జున్ గారు ఎవరినో నా అభిమాని అన్న ఫీలింగ్లో ఎక్కడో చూశాను నేను. కానీ అభిమానే పిలిచి దగ్గరికి పిలిచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్, ఇప్పుడు నేను క్యారెక్టర్గానే చేస్తున్నాను కదా, నేనైతే చూడలేదు బ్రదర్. మరి ఎవరు చేశారు ఏంటో తెలియదు, కానీ నేనైతే చూడలేదు. నేను ఒక అభిమాని పిలిచి కనీసం కాఫీ కూడా కూర్చోబెట్టి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటున్నాం కదా, నేనైతే చూడలేదు. ఇంకొకరి విషయం ఏంటో నాకు మనకు తెలియదు, మనం తెలియదు మాట్లాడకూడదు. నేనైతే చూడలేదు. ఇక నేను ఒకటే అనుకున్నా, ఇక వద్దు ఈ అభిమానం అనేది నా మనసు నుంచి దాన్ని డిలీట్ చేసేసి నాకు నేనే అభిమానులు ఏర్పరచుకున్నా. వాళ్ళు ఇప్పుడు అభిమానం అనేది వాళ్ళ ప్రేమలో ఉండాలి, మనదన్న సంగతి తెలిసి ఉండాలి. నాకే ఈ రోజు ఉన్నానంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు ఈ జనరేషన్ లో మీరు చాలా మందిని చూస్తున్నారు, ఫ్యాన్ వార్స్ అని చెప్పి వాళ్ళ కోసం. ఐ మీన్ ఈ ఒక అభిమాని ఇంకొక అభిమాని థియేటర్ల దగ్గరే కొట్టుకుంటున్నారు. అది యాజ్ ఏ ఫ్రెండ్స్ గా ఒకటే చెప్తున్నా, మీకోసం మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ కెరియర్ ఉంది. అభిమానం అనేది ఉండాలి, కానీ అది పిచ్చిగా మారకూడదు. మనం వాళ్ళ కోసం మనం కొట్టుకొని ఇబ్బంది పడద్దు. మన వెనక మన అమ్మ నాన్న ఉన్నారు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, చుట్ట బంధువులు, మన కెరియర్ ఉంది. ఫ్యాన్స్ ఉండాలి, కానీ అది నేనేమంటున్నానంటే మనుషులే వాళ్ళు తెర మీద కనపడుతున్నారు కాబట్టి. ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరు హీరోలు అయిపోయారు ఈరోజు, అవునా కదా? సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఈరోజు సోషల్ మీడియా రీల్ పరంగా కానీ దాని పరంగా వాళ్ళు పబ్లిసిటీ కావట్లే జనాలకి, అవునా కదా? అట్లా ఏదేమైనా సరే పబ్లిసిటీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది వేరు. నేనేమంటున్నా, ప్రేమ ఉండాలా, పిచ్చి ఉండకూడదు. పిచ్చి ఉంటే ఏమైందంటే కెరియర్లు వెనక్కి వెళ్ళిపోతాయి. మా తర్వాత ఎవరు బాధ్యులు గారు ఎవ్వరు రారు. నీకు వచ్చేది నీ చుట్టాల బంధువులే తప్పితే నీ రక్త సంబంధికులే, కానీ నీ అనుకున్న నీ ఫ్రెండ్ కూడా రాడు, నీ ఏ దోస్తు రాడు. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు మీకు చాలా మంది ఇలా మేబీ డ్రైవింగ్ ద్వారానో లేదంటే జస్ట్ పరిచయం అయ్యి తర్వాత క్యారెక్టర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇంత జర్నీ చేసిన తర్వాత మీకు కొన్నిసార్లు క్యారెక్టర్ రాకుండా వేరే వాళ్ళకి రావడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎక్కడైనా మీకు టాలెంట్ కంటే కూడా పరిచయాలే ముఖ్యం ఈ ఇండస్ట్రీలో ఎప్పుడన్నా అనిపించింది. ఫైనాన్షియల్ గా నాకు కావాల్సింది ఏంటంటే డబ్బు ఉంటేనంట, డబ్బు ఉంటే వాడు అందంగా లేకపోయినా అందంగా అనిపిస్తాడట. డబ్బుకున్న విలువ అది. దీనికి ఇది ఉంటే అందరు మనసు ఉంటే ఉంటారు. లేదని చెప్పు, ఇదే ఉంటే మనం తీసుకోలేమా? లేదని చెప్పు, నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలంటే ఏం కావాలి? నీకు కావాలి ఫైనల్గా నీకు కావాల్సింది ఏంటి? డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారు అంటారు. టడా, నోటే ఉంటే మాటకు విలువ వస్తుంది, బ్రతుకు బండి నడిపేది పచ్చ నోటే రా, రైలు బండి నడిపేది పచ్చ జెండా రా, బోలు మేరా బాయ్ నీ ప్రేమకు జై. ఏంది ఎంత మీనింగ్ చంద్రబోస్ అన్న, లేదా? అవును. అప్పుడు మీకు అంత డెప్త్ చూపించుకుని అమితుమే పక్కన పెడితే అలాంటి క్యారెక్టర్స్ ఏమి రాలేదు. ఎందుకు అంటారు అంటే ఇప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు మనల్ని రెఫర్ చేసే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంతే మరి. తక్కువ వాళ్ళు రెఫర్ చేస్తే తక్కువ క్యారెక్టర్లు వస్తాయి. అంటే అసిస్టెంట్లు అసోసియేట్లు రెఫర్ చేస్తే చిన్న క్యారెక్టర్లు రావడం, లేదంటే ఒక పెద్ద వ్యక్తి ఎవరన్నా ఒక హీరోని పట్టుకుని అన్న కొంచెం అడగండి అంటే హీరో చెప్తే పెద్ద క్యారెక్టర్ రావడం, ఇలాంటివి ఉంటాయా? అట్లాంటివి ఇప్పుడు హీరోతో దీనికి క్యారెక్టర్ని ఫస్ట్ దర్శకుడే ఫిక్స్ అయ్యి ఈ క్యారెక్టర్కి వీళ్ళైతే న్యాయం చేయగలడు అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ అనుకోవాలంటే మనం హిట్ ఇవ్వాలి. మనం డెమో తీస్తావా, అది సినిమా తీస్తావా, డెమో పరంగా సినిమా తీస్తావా, లేదంటే ఓటీటీ పరంగా తీస్తావా, ఏం తీస్తావా అని చేస్తే మన పర్ఫార్మెన్స్ బయటికి రావాలి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ బయటకు వస్తేనే మన గురించి రాస్తాం. ఇప్పుడు ఎవడైనా పిలిచాడంటే మిమ్మల్ని ఖచ్చితంగా క్యారెక్టర్ అయితే ఇస్తాడు, ఇవ్వకుండా ఫోన్ చేయడు. ఫోన్ చేస్తాడు, ఇస్తాడు. అది 3 పేజీలో 6 పేజీలో పోనీ ఎక్కువ తక్కువ క్యారెక్టర్ అయితే ఇస్తాడు. బట్ స్టార్టింగ్ స్టేజ్ లో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకునే స్టేజ్ ఇప్పుడైతే మీరు అడగలేరు నోరు తెరిచి, ఎందుకంటే మీకు అంటూ కొంచెం ఒక ఇమేజ్, చిన్నపాటి ఇమేజ్ తెచ్చుకున్నారు ఇండస్ట్రీలో. సో మీరంతటా వెళ్ళి నాకు ఏదైనా అవకాశం ఉంటే చూడని అడగలేరు.
తప్పదు ఉంటది బ్రో. కాబట్టి అంటే నేను ఇప్పుడు అనేది మనం సక్సెస్ చేసి ఇంకా 4, 5 సినిమాలు పడేంత వరకు పోవాలి. బట్ అప్పట్లో వేరు. అంటే మీరు వచ్చిన కొత్తలో అసలు సినిమాలే స్టార్ట్ అవ్వలేదు అనుకో, మీరే వెళ్ళి అడుగుతారు అందరిని. కొంచెం చిన్నదైనా పర్లేదు, పెద్దయినా పర్లేదు, బ్రతిమాలిన రోజులు ఉంటాయి. బట్ ఎప్పుడైనా అవమానాలు ఎదురైనాయి ఆ సందర్భాల్లో? ఎవరైనా అవమానించిన వాళ్ళు, నీకెందుకు, నీకంత సీన్ ఏముంది, నీకు అవసరమా ఈ సినిమాలు అని చెప్పి తీసిపోయి కూర్చోబెట్టిన సినిమాలు కూడా ఉన్నాయి బ్రో. తీసుకుపోయి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టారు, సాయంత్రం దాకా కూర్చోబెట్టి, లేకపోయినా సరే కూర్చోబెట్టిన సినిమాలు ఉన్నాయి. చెప్పుకుంటే ఇండస్ట్రీలో అవమానపడ్డ రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు మనతో అప్పుడు కాంబినేషన్ ఆర్టిస్ట్ ఉంటాడు, ఆర్టిస్ట్ రాకపోయినా కూర్చోబెట్టారు. ఏమందాం, కాంబినేషన్ నీతో నాకు ఉంది, మన ఇద్దరికి ఉంది, నువ్వు లేనే లేవు, పొద్దున్న సాయంత్రం దాకా లేవు, అయినా సరే కూర్చోబెట్టినావు, ఏం ప్యాకప్ దాకా ఉండరా అని చెప్పేసి తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమన్నావు? ఇప్పుడు మరి మనం ఇండస్ట్రీకి ఎంత ప్రేమనిస్తే మనం ఏదో రకంగా ఇక్కడ ఉండాలి, ఇక్కడే ఉండాలి. మనం బయట సంపాదించుకున్నా, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో 4 రూపాయలు సంపాదించుకున్నా, 4 రూపాయలు మళ్ళీ ఇక్కడ ఖర్చు పెట్టేసి, అందులో అట్లీస్ట్ 1 రూపాయి అన్నా ఖర్చు పెట్టి మళ్ళీ ఇండస్ట్రీలో ఏదో రకంగా అవకాశం కోసం ఎదురు చూడడం జరుగుతుంది. అంతే. ఇండస్ట్రీకి అంత ప్రేమ ఇస్తున్నప్పుడు అటు నుంచి అంత రిటర్న్ రావట్లేదు అనుకోండి, ప్రేమ రాకపోగా ద్వేషమో లేదంటే ఇలాంటిది ఏదైనా అవమానమో ఎదురవుతుంది అనుకో, ఎందుకు ఉండాలి ఇండస్ట్రీలో? ఎందుకు ఉండకూడదు? మామూలుగా అంటున్నా, ఎందుకు ఉండకూడదు? మామూలుగా ద్వేషం ద్వేషం దేనికి ద్వేషం? ఆయన చేసాడని మనకేంది? ఆయనకే వదిలేద్దాం. ఆయన అలా చేసాడని మనం ఎందుకు దూరం అవ్వాలి? దూరం అవ్వమంటుందా కళామ తల్లి? కళామ తల్లి నేను వెళ్ళిపో అంటుందా? నువ్వేమైనా పెట్టుబడి పెట్టినావు? ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడ 10 లక్షలు పెట్టినావు, నాకు ఎందుకు రాదని? సో అవమానించిన వాళ్ళు ఎవరు ఇండస్ట్రీ కాదు, జస్ట్ ఇండస్ట్రీలో ఒక భాగం మాత్రమే. టెక్నీషియన్స్ వాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ ఒకలానే ఉండాలని ఏముంది బ్రో? యాక్చువల్లీ నేను మీ అబ్బాయి గురించి ఒకటి విన్నా, ఏమైంది అది? అబ్బాయి చనిపోయాడు. ఎందుకు అసలు ఈ కారణం? బాబు అదే వాడు 31 years వచ్చిన తర్వాత వాడు హెల్త్ ఇష్యూ వల్ల లివర్ మీద ఎఫెక్ట్ పడ్డది. 1 year అయింది. ఇప్పుడు ఎవరో ఆ టైంలో సహాయం అడిగితే పెద్దగా సహాయం చేసిన వాళ్ళు లేరా? ఒకవేళ నిజంగా అడుగుతున్నాను, అంటే ఓపెన్గా అడుగుతున్నాను, ఎవరైనా ఆర్థిక సహాయం గట్టిగా చేసి ఉంటే అబ్బాయి బ్రతికేవాడా? అంటే ఆర్థిక సహాయం కాదు, ముదిరిపోయింది. ముదిరిపోయిన తర్వాత క్షమించండి ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే, బట్ అది ఇండస్ట్రీ నుంచి ఏం సహాయం రాలేదా అని అడగాలనిపించింది అసలు నాకు. ఇండస్ట్రీ ఏం సాయం చేస్తుందిలే కానీ, డిసీజ్ అనేది ఫస్ట్ బాబుకి ఎక్కువైంది. దాని ద్వారా కొంచెం అంటే నాకు అందిన కొడుకు. ఎప్పుడు నవ్వుతూ నవ్వించే వాళ్ళని నేను అనవసరంగా ఏడిపించాను, అనవసరంగా గుర్తు చేసి. నేను జస్ట్ విన్నానది, నాకు ఏంటో తెలుసుకోవాలని అనిపించింది. కమెడియన్ అనేవాడు, కమెడియన్ అనేటోడు అన్నీ చేయాలి, ఏడిపించాలి, నవ్వించాలి, భయపెట్టాలి, అంతేగా బాబు. వాడికి అక్కడికే రావాల్సింది. హెల్త్ ఇష్యూ అంటే ఎవరికి రాకూడదు బాబు, లివర్ మీద ఎఫెక్ట్ పడ్డది. 1 year పోరాడాడు, చనిపోయాడు. సో మీకు కృష్ణానగర్ రోజుల్లో, మీరు తిరిగిన రోజుల్లో ఎలా ఉంది? ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళు దాటేసింది, 33 30 ఏళ్ళు దాటేసిందా? 92, ఇప్పుడు 2025, అప్పుడు మొదలైంది మీ ప్రయాణం. ఎలా మార్పులు ఏమొచ్చినాయి? కృష్ణానగర్ కావచ్చు, ఫిలిం నగర్ కావచ్చు. టోటల్ అప్డేటెడ్ అయింది కృష్ణానగర్ అనే. ఇప్పుడు 33 సంవత్సరాల తర్వాత చూసిన కృష్ణానగర్ అయినా అనిపిస్తుంది. ఇప్పుడు కేవలం అందరూ ఏం మీద పడ్డారంటే హెల్త్ కాపాడుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఉన్నంతలో తినాలా, వస్తే చేయాలా, లేకపోతే లేదు. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ఇలాగే నవ్వండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డ్రీమ్ వాళ్ళకి ఇంట్రెస్ట్, డ్రీము నాకు 2 ఉన్నాయి. ఇలా ఐ అంటే ఇంట్రెస్ట్, డి అంటే డ్రీము. ఈ రెండింటి దగ్గరకు వచ్చారు. నా డ్రీమ్ సక్సెస్ కావాలని నన్ను పిలిచినందుకు, నాతో మీరు ఇంటర్వ్యూ చేసినందుకు మీకు, మీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, ఇట్లు మీ తడివేలు. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off.